నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు మరి గతంలో ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చేసినటువంటి పనులు, ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెడతాడు, ప్రెస్ మీట్లలో ఎటువంటి భాష మాట్లాడతాడు ఏందనేది అందరికీ తెలుసు. మనకు ఎవరో కాదు, ఆయన మన గుడివాడ కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి ఈయన, ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. చెప్పునా నాని అన్నా, నువ్వు చెప్పు. చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర అది బూట్లు దొరుకుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎవడురా ఈ వీడియో? నేను నిన్న మాట్లాడింది బెటరా అంటే ఏమిరా ఈ వీడియో పంపించావు రే? కాదురా, నిన్న ఏం మాట్లాడినాడో అది పంపిండ్రా అంటే చంద్రబాబు నాయుడు బూట్లు దుడుతా, ఆయన ఓడిపోతాడు, నేను రాజకీయ సరే ఏదో పంపించినారు, చూద్దాం ఉండండి ఏం మాట్లాడినాడో. చంద్రబాబు ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. మరి రాజకీయాలు వదిలేసే కదా ఇన్ని రోజులు, రాజకీయాలు దేనికి వదలలేకపోయినావు అంటే దేనికి ఇన్ని రోజులు మాట్లాడాలా అంటే ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు. మాట్లాడి ఈ బూట్లు దుడిచేది ఎందుకు పెట్టారా స్వామి? బూట్లు దుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పో ఏవా ఎవడు దన్నారు, కుప్పం ఇంటికి పోతావు, కుప్పానికి పో, లేకంటా ఉంటే ఆ తాడేపల్లి దగ్గర ఉండేటువంటి ఆ ఇంటికి పో, లేకంటే హైదరాబాద్ ఇంటికి పోయి ఆయన బూట్లు ఇండి మేము తుడుచాము, మేము గతంలో ఇటువంటి లంగా పఫ్ఫుని మాట్లాడిన దానికి మాకు ఈ విధంగా బుద్ధి చెప్పిన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము, నేను బూట్లు తుడుతానని చెప్పి ఆ ప్రోగ్రాం నేను ఉపజెప్పినాను, నేనే తీసుకున్నాను, నేను అప్పుడు చెప్పినా కాబట్టి ఆయన బూట్లు నాకు ఏంటి తుడుచా అని చెప్పి పోయి తుడసరా. ఎందుకు మనం ఓడిపోయినామంటే ఇటువంటి లంగా మాటలు, ఇటువంటి బఫూన్ మాటలు మాట్లాడి నీ ఇష్టానుసారంగా మరి నువ్వు మాట్లాడిన దానికే కదా మనం ఈరోజు బూట్లు తుడిచే స్థాయికి దిగజారిపోయినామా? చెప్పు. ఈరోజు నిన్న మాట్లాడినాడు, మనం విందా ఉండండి. చెప్పు. ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. ఎవరు చేశారు ఆ కార్యక్రమాలు? ఇప్పుడు విజయమ్మ గారు లేఖ రాశారు, షర్మిలమ్మ నాకు ఆస్తిలో వాటా ఇయ్యలేదని చెప్పి అనింది. మరి మీరు కదా షర్మిలమ్మను విజయమ్మ గారిని రోడ్ల బడిగా తీసుకొని వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజానికానికి ఇది తెలియజేద్దామని చెప్పి, అంటే మనం అన్న గురించి ఆలోచన చేయాల. అంటే ఇంట్లో ఉండేటువంటి చెల్లిని, తల్లిగారిని ఏ విధంగా ఇది చేసినాడు, గతంలో మనం జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు పనిచేసినారు ఏందనే సోయి కూడా లేకుండా ఈదెక్కి మాట్లాడుతుంది, రోడ్లెక్కి మాట్లాడుతుంది మనమే కదా. మనం మాట్లాడిన దానికే విజయమ్మ గారు వివరణ ఇచ్చినారు. మరి దానికి నువ్వేం మాట్లాడతావు? ఆ కార్యక్రమం ఎవరు చేయించినారు? మరి ఇంట్లో ఉండేటువంటి చెల్లెలే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందంటే మనోడి ఆలోచన విధానము, మనోడి ప్రవర్తన, మనోడి అధికార అహంకారము, లేకంటే ధనదాహము, అంటే ఇప్పుడంటే అధికారంలో లేవులే, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఆ వ్యాఖ్యలు చేయబట్టే కదా ఆమె ఈరోజు పక్కకు పోయి పక్క పార్టీలోకి పోయి ఆమె ఈ విధంగా మాట్లాడటం అనే ఒకరు అన్న సోయి ఉన్నదా నీకు? చెప్పుగా, నువ్వు చెప్పు నాయనా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. మన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా స్త్రీల గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడలేదు, షర్మిలమ్మ గురించి తప్పుగా మాట్లాడలేదు అంటున్నావు. మరి షర్మిలమ్మ కట్టుకున్నటువంటి చీర గురించి ఎవడరా మాట్లాడిందే? స్టేజీ మీద సిద్ధం సభల్లో ఎవరు మాట్లాడినారు షర్మిలమ్మ గురించి? షర్మిలమ్మను ఏ విధంగా అమ్మనా బూతులు మాట్లాడించినారు? షర్మిలమ్మను ఏ విధంగా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏ విధంగా ఆమెను ట్రోల్స్ చేసింది? అది ఆ రోజు అడిగినావు నువ్వు. మరి షర్మిలమ్మకు వాటా ఎక్కడి నుంచి ఇచ్చినాడు? వాటా ఇచ్చి కనుక ఉంటే విజయమ్మ మొన్నటి రోజున దేనికి అఫిడవిట్ చేసింది? లాయర్ గారి సమక్షంలో దేనికి అఫిడవిట్ చేసి రాష్ట్ర ప్రజానికానికి దేనికి తెలియజేసింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండేటువంటి ఈ నలుగురు ఎవరైతే షర్మిలమ్మకి 2 బిడ్డలు, మా నాన్నకి 2 బిడ్డలు, ఈ నలుగురికి చెందాలా, వాళ్ళ బిడ్డలకి చెందాలా ఆస్తి అంతా కూడా అని చెప్పి ఆ రోజుల్లో పెద్ద ఆయన యొక్క ఆశ ఉన్నింది. మరి ఆమె చెప్తాంది కదా, విజయమ్మ గారు చెప్తున్నారు, నేను చెప్పేదో నువ్వు చెప్పేదో కాదు కదా. ఈరోజు నువ్వు ఒక మైకు తీసుకొని పెద్ద సాంప్రదాయ మాదిరా బయటకు వచ్చి మాట్లాడితే నీ మాటలు ఎవడు నమ్ముతాడు? నువ్వు గతంలో చేసినటువంటి బోకు మాటలేంది? మనం దేనికి 11 స్థానాలకు పడిపోయినావు? మనకు దేనికి గుడివాడలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా మన మొహానికి మసిబూచినారు? దేనికి జరిగింది అట్లా అనేది ఏనాడైనా సరే ఆలోచన చేసుకున్నావా? నీ నోటి గుల,
నీ నోటి దురుసు ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి భాష మాట్లాడినావు కొడాలి నాని నువ్వు ఈరోజు వచ్చి మహిళలు షర్మిలమ్మ అంట, విజయమ్మ అంట, మన జగనన్న ఎంత పోటుగాడు, మన జగనన్నకి ఏ విధంగా ఆ విషయ పరిజ్ఞానం ఉన్నది, మన అన్న చేసేటువంటి పనులేంది, మన అన్నకి ఏ విధంగా మహిళలన్నా, కుటుంబ సభ్యులన్నా, అక్కలన్నా, చెల్లెళ్ళన్నా, తల్లన్నా ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నదనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఈరోజు ఏమి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆ నలుగురు నేర్చుకొని ముందు పక్క ఒక మైకు పట్టుకొని మాట్లాడిన పాట నీ మాటలు ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేరురా బోకు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పుగా ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి పొట్టిగాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం అవుతాడు. నీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడితే, మరి నీలాంటి పాలేరులందరూ ఎక్కడున్నా మరి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి కన్నా మాట్లాడితే ఖచ్చితంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి ఎందుకు రా స్వామి, ముఖ్యమంత్రి అయిపోయినాడు నాని గారు. ఇక మరి దేశంలో ఉండేటువంటి దేశ ప్రజానికం అందరూ కూడా, దేశంలో ఉండే జనాభా అందరూ కూడా మరి అన్న యొక్క పాలన చూడాలనుకుంటున్నారు. మళ్ళా ముఖ్యమంత్రి ఎందుకు, మళ్ళా చేసిన దాన్ని ఎందుకు చేయాలా? ప్రధానమంత్రి అయితే మనం దేశంలో ఏ విధమైనటువంటి పాలన తీసుకురావచ్చు, దేశంలో ఉండే సంపదను ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చు, అంటే మనం డెవలప్ చేసామా లేదంటే మనం డెవలప్ అవుతామా అనే విషయాన్ని పక్కన పెడితే ఏ విధంగా మనం డెవలప్ అవ్వచ్చు అనేది కూడా అన్న ఆలోచన చేస్తున్నాడు. నువ్వేం తొందర ఏం పడపల్లా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్న ప్రధానమంత్రి అవుతాడు. మరి మీలాంటి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి, మరి గతంలో మనం మంత్రిగా ఉన్నప్పుడు, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాషను మళ్ళా మనం మాట్లాడితే మళ్ళా బాగుంటుంది. ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మళ్ళా ఒకరోజు యాక్టివ్ అవుతారు. మాట్లాడు గతంలో ఏ విధంగా మాట్లాడినావు, గతంలో అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా మాట్లాడినావు, ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడినావు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మనం అటువంటి భాష మాట్లాడితే 175 గెలుచుంటాము. అంటే గతంలో అన్నాం కదా, ఎందుకు గెలవకూడదు, 175 గెలచాలి కదా గజని, ఎందుకు గెలవకూడదు, కుప్పం వైనాట్ అన్నాం కదా. ఇట్లా నువ్వు మాట్లాడు. నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆయనకైనా గెలిచే నేను పోయి ఆ బూట్లు ఉడుచా అన్నావు, ఆ ప్రోగ్రాం ఏదో చెయ్యి, నువ్వు పోయి గతంలో మాట్లాడినావు కదా, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నావు. మరి ఈరోజు ప్రజల్లోకి పోయి ఏం మోహం పెట్టుకొని నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ కొంప దగ్గర నువ్వు రోడ్డు వేసుకోలేకపోయినావే, నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు కొడాలి నాని గారు. మరి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు సోయలేని మాటలు మాట్లాడి ఒక సామాజిక వర్గాన్నే ఎంపిక చేసుకొని వాళ్ళని ఎటువంటి భాషతో మాట్లాడినావు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ప్రతి ఒక్కరూ కూడా చూసినారు. మనం ఈరోజు పెద్ద సాంప్రదాయాల మాదిర మనకి దాన్ని ఏమంటారు, మనం పెద్ద ఇదైనట్టు మాట్లాడినంత మాత్రాన మనల్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా మీరు వచ్చినా, మీరు రాకపోయినా, మీరు మాట్లాడినా, మీరు మాట్లాడకపోయినా, అంటే మీరు మనం అధికారంలో ఉంటేనే మాట్లాడతాం, అధికారంలో లేకంటే మనం మాట్లాడలేము అనే దమ్ము ధైర్యం లేకుండా కొంతమంది ఇళ్లలో కూర్చొని రోజుకొకసారి ఈ ఫోన్లు చూసుకుంటా, అంటే మళ్ళీ రోజు అంతా చూస్తే ఇంకా మనకు వేరే ఇతర పనులు ఉంటాయి కదా. ఒకసారి ఏదో ఒక గంట పాటు ఫోన్ చూసి అబ్బా మనోడికేసే ఎలివేషన్లు చూసి అబ్బా మనోడు వెనకెడితే ప్రజానేక ఉన్నారు, మనం ఈసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు అన్న అని చెప్పి ఆలోచన చేసుకొని ఏదో పండక్కో పబ్బానికో ఏదో మీరు ఇటు వచ్చి ప్రెస్ మీట్లు మాట్లాడినంత మాత్రాన అన్నకేం ఒరగదు. నేను చూసుకోగలుగుతా అన్నను, నేను ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలనేది మాకు తెలుసు. మేము అదే కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మా ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా కొడాలి నాని గారికి తెలియజేసుకుంటూ, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార మదం, అధికార అహంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజానీకానికి వచ్చి ముందు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడబోయే ముందుగా గతంలో మనం చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పు, లేదంటే రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ తెలియజేసి వచ్చి మాట్లాడితే నీకు ఇంకా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నమస్కారం.